Hi everyone. I think I'm doing this video after a long time. So I got busy, I got little carried away with a lot of things. And yeah, and mic working? Yeah, it's working. So see, once on my professional capacity, I observed few things which actually made me do this video or content. So the thing is, it's about marriages, especially this arranged marriages. So రీసెంట్గా ఏంటంటే బెంగళూరులో ఒక ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట. బాగా చరిత్ర ఉన్నటువంటి ఒక దేవస్థానం. ఆ దేవస్థానంలో పనిచేసే ఈ పూజారి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చేసి ఒక విట్నెస్గా కోర్టుకు రావాల్సిందిగా కోర్టు నుంచి సమన్స్ జారీ చేయడం జరిగింది. సో అసలు పురోహితుడికి ఎందుకు సంబంధించారు? పురోహితుడికి కేసుకి, అంటే ఈ కేసు వచ్చేసి ఇది డైవర్స్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ కేసు అన్నమాట. సో అసలు పూజారికి ఏంటి సంబంధం అంటే, ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ పూజారి వచ్చేసి వీళ్ళకి పెళ్లి చేసిన పూజారి. ఓకే, మరి ఆయన అసలు కోర్టుకి ఎందుకు పిలిచారో, అసలు దేని గురించి పిలిచారు అంటే, కోర్టుకు ఎందుకు పిలిచారంటే, సో ఈ డివోర్స్ విషయంలో పూజారి గారికి సమన్స్ ఇచ్చి కోర్టుకి రావాల్సిందిగా కోర్టు ఎందుకు ఆదేశాలు ఇచ్చింది అంటే, ఆయన సో రీసెంట్గా ఫైల్ అయినటువంటి డివోర్స్ కేసులో వాళ్ళకి ఎవరైతే పెళ్లి చేశారో ఆ పూజారిని వచ్చేసి కోర్టుకు రమ్మని చెప్పారు. ఈ విషయం వల్ల కోప్పడిన టెంపుల్ మేనేజ్మెంట్ ఏం చేశారంటే, ఒక 6 ఏళ్ళ పాటు 7 ఏళ్ళ పాటు మేము ఈ టెంపుల్లో పెళ్ళిళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసేసారు. ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళు అయ్యి ఇలా డైవర్స్ అవ్వడం వల్ల, దాంట్లో ఈ పూజారిని ఇన్వాల్వ్ చేయడం వల్ల టెంపుల్ యొక్క పరువు ప్రతిష్టలు ఏవైతే వాటికి భంగం వాటిల్లుతుంది అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు వచ్చేసి ఆ టెంపుల్లో ఇంకా మేము పెళ్ళిళ్ళు చేయట్లేదు, అవి కూడా అరేంజ్డ్ మ్యారేజ్ ఎస్పెషల్లీ. ఇప్పుడు ఆ టెంపుల్ వాళ్ళు ఒక వర్షన్ ఏంటి అంటే, ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఏమంటారు, ఈ గౌరవం, ఈ ప్రతిష్ట, పరువు, దానికోసం అని చెప్పేసి ఇలా ఇష్టం ఉండి లేకోకుండా, అమ్మాయిని అబ్బాయిని కాకుండా అడుక్కోకుండా ఇలా అరేంజ్డ్ మ్యారేజ్లో బలవంతంగా చేసేయడం వల్ల వాళ్ళు సరిగ్గా సంవత్సరాలు తిరగకుండా కోర్టులు మెట్లు ఎక్కుతున్నారు దేనికి, డివోర్స్కి. సో కాబట్టి ఈ అరేంజ్డ్ మ్యారేజ్ ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళు వచ్చేసి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను అడగాలి, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, నచ్చారా లేదా, ఒకరికొకరు నచ్చారా లేదా అని తెలుసుకొని పెళ్ళిళ్ళు చేయాలి. అలా చేయకోకుండా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఫోర్స్ చేసి ఇలా పెళ్ళిళ్ళు చేయడం వల్లనే వాళ్ళు ఈ రోజున కోర్టుకి ఎక్కుతున్నారు. వాళ్ళు కోర్టుకి ఎక్కడం వల్ల వాళ్ళు పెళ్లి చేసిన పాపానికి మేము కూడా ఒక విట్నెస్గా కోర్టుకు రావాల్సి వస్తుంది అనే వర్షన్ వాళ్ళది. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక మాట్లాడాల్సిన విషయం ఏదనిపించిందంటే, ఏమంటారు, ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం 2 రకాలుగా చూడవచ్చు. ఒక అరేంజ్డ్ మ్యారేజెస్కి ఒక మంచి మనం సపోర్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, 2 తరపున బంధువులు కూడా, 2 ఫ్యామిలీలు కూడా ఒకరికొకరు ఒప్పుకొని వాళ్ళ యొక్క ఏమంటారు యాక్సెప్టెన్స్, వాళ్ళ యొక్క అనుమతితో అందరూ కలిసి సంతోషంగా చేసి పెళ్ళిళ్ళు, అది ఒక వర్షం. రెండో వర్షం ఏంట్రా అంటే, అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా, అబ్బాయికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ ఇంట్లో వాళ్ళు బెదిరించో లేకుంటే ఇంకోటి చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వస్తుందిరా అంటే, ఇలాంటి బెదిరించి లేకుంటే కొట్టి ఏదో ఒకటి చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ తరం వాళ్ళు వచ్చేసి అమ్మాయిలు వంటింటికే పరిమితం ఆ టైంలో నుంచి వచ్చారు. మీకు ఒకరితో ఇష్టం ఉండి పెళ్ళైనా, ఇష్టం లేకపోయిన పెళ్ళైనా మీకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎవరు వస్తే అని కట్టుకోవడం, అంత కాపురం చేయడం, సంసారం చేయడం, పిల్లలు కట్టడం, కుటుంబ బాధ్యతలు ఇలా జరిగిపోయింది. కానీ 21వ శతాబ్దంలో మహిళలకి రాజ్యాంగం ద్వారా కానివ్వండి, లేకుంటే మానవ హక్కులు అనండి, ఇంకోటి అనండి, రకరకాల హక్కులు ఉన్నాయి.
వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే 21వ శతాబ్దంలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే పెళ్లి జరగాలి. ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఆ అబ్బాయికి ఇష్టం ఉంటే జరగాలి. మేము పెట్టాము, పోషించాము, మేము పెద్దవాళ్ళని చేసామంటే మీరేం పీక్ లేదు. రాజ్యాంగం అట్లా ఉంది. ఇప్పుడు ఏంటంటే స్కూల్ పిల్లల్ని కూడా స్కూల్లో టీచర్ కూడా కొట్టేయలేదు, కొడితే వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. ఎందుకంటే ఇట్ కమ్స్ అండర్ వైలెన్స్. ఒకరిని మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధించకూడదు. చిన్న పిల్లవాడైనా పెద్దవాడైనా పండు ముసలైనా అది రాజ్యాంగం మనం చెప్తుంది. సో కాబట్టి మేము పెంచాం, పెద్ద చేసాం, పోషించాం, మేము చెప్పిన వాళ్ళని చేసుకోవాలంటే ఇక్కడ ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పేరెంట్స్, ఇప్పుడు మీరు ఒక బంధువుల ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఒక బంధువుల ఇంటికి వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ మీరు ఏదో తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఏదో ఒక విషయంలో మీకు ఇష్టం నేను ఒక ఫుడ్ ఐటమ్ ఏదో పెడుతున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు పొంగల్ అంటే నాకు అస్సలు నచ్చదు. నేను నా జీవితంలో ఇంతవరకు పొంగలే తినలేదు, నేను తినను కూడా. ఎందుకంటే నాకు నచ్చదు, అది నాకు నచ్చదు అసలు పొంగల్ అనేది. సో ఇప్పుడు నన్ను ఎవరైనా పొంగల్ తినాలని ఫోర్స్ చేస్తే నేను ఏం చేస్తానంటే ఏదో వస్తాను 2 నిమిషాలు అని చెప్పేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతా. లేకుంటే నా అప్పుడు ఉపవాసం ఉండిపోతా, కానీ పొంగల్ మాత్రం నేను తిన్ను. అలా కాకోకుండా నాకు బలవంతంగా రోజు పొంగల్ పెడితే ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ నాకు విసుగు వస్తుంది, తర్వాత కోపం వస్తుంది, కోపంలో నుంచి ఆక్రోషం వస్తుంది. ఆ తర్వాత నేను ఎందుకు తినాలి, ఇప్పుడు నాకు ఇష్టం లేని పని నేను ఎందుకు చేయాలని ఒక ఆలోచన అనేది పుట్టుద్ది. ఏ పనైనా కానివ్వండి, ఒక ఆలోచన పుట్టేంత వరకే మనిషి అనేది భరిస్తాడు. ఒక్కసారి ఆలోచన పుట్టిన తర్వాత ఏదైతే అదిగా చూసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, ఒక తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మనకి ఇష్టం లేని ఫుడ్ పెట్టి మనల్ని ఫోర్స్ చేసి తిను అంటేనే మనం తినడానికి అంత ఆలోచించినప్పుడు, అసలు ముక్కు మీద తెలియని ఒక మనిషిని తీసుకొచ్చి వీడు మాకు నచ్చాడు, వీడు మంచోడు, మేము వాడు క్యారెక్టర్కి సర్టిఫికేషన్ ఇస్తున్నాం, నువ్వు వీడినే పెళ్లి చేసుకోవాలి, వీనితోనే పిల్లలు కనాలి, వీనితోనే లైఫ్ షేర్ చేసుకోవాలి అని మీరంటే అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నాకు ఈ థాట్ వచ్చినప్పుడు నాకు ఎన్నిసార్లు అనిపించిందంటే, ఎస్పెషల్లీ అబ్బాయిలు అంటే వదిలేండి, పోతే వస్తే కొండ పోతే వింటారు అనుకుంటారు, వేరే విషయం. కానీ అమ్మాయిల విషయం మీరు ఒకసారి ఆలోచించండి. పాపం చిన్నప్పటి నుంచి బయట వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, బంధువులతో ఎట్లా మాట్లాడాలి, బయటకు వెళ్తే ఏ బట్టలు వేసుకోవాలి, ఇంట్లో ఉంటే ఏ బట్టలు వేసుకోవాలి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, లేకుంటే పిన్ని వాళ్ళకి ఇంటికి వెళ్ళాలా, వెళ్ళకూడదా, లేకుంటే అంగడికి వెళ్తే తమ్ముని వెంట తీసుకెళ్ళి ఇన్ని రిస్ట్రిక్షన్స్తో పెంచుతారు అమ్మాయిల్ని. ఇన్ని రిస్ట్రిక్షన్లో పెంచి మళ్ళీ వాళ్ళు వయసుకు వచ్చి వాళ్ళు ఒక అట్లీస్ట్ కొంతమంది అమ్మాయిలు ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము ఇంత రిస్ట్రిక్షన్స్లో పెరిగాం, అట్లీస్ట్ పెళ్ళైన తర్వాతనే నాకు నచ్చిన వాడు వస్తే నా జీవితాన్ని నాకు ఇష్టమైనట్లు బతకొచ్చు అనుకునే ఒక మెంటాలిటీ ఉన్న అమ్మాయిలకి పెళ్లి టైంలో కూడా మీరు ఫోర్స్ చేసి ఎవరో ఒక ముక్కు మొహం తెలియని వాడిని మీ పెద్దనాన్న చెప్పాడనో, మీ పిన్ని చెప్పిందనో, మీ అవ్వ చెప్పిందనో, ఎవరో చెప్పారని చెప్పేసి వాడిని తీసుకొచ్చి వీడు మంచోడు వాడిని పెళ్లి చేసుకొని వాడిని పెళ్లి చేస్తే మీ అదృష్టం బాగుండి, అమ్మాయి అదృష్టం బాగుండి, ఆడ మంచోడు అయితే ఓకే. ఒకవేళ వాడు మంచోడు కాదనుకోండి, ఇప్పుడు ఏంటి పరిస్థితి మీరు నమ్మరు. నేను ఈ మధ్య చూసిన డివోర్స్ కేసుల్లో కొన్ని ఆవిడకి ఒక 45 సంవత్సరాలు లేక 42 ఏళ్ళు ఉండొచ్చు ఆవిడకి. చాలా అందమైన ఒక గృహిణి, పెళ్ళైన ఆవిడ, చాలా అందంగా ఉంది ఆవిడ, చాలా బాగా మాట్లాడుతుంది. ఆవిడ కేసు గురించి నేను మాట్లాడేటప్పుడు నాకు తెలిసింది ఏంట్రా అంటే, ఆవిడకి ఒక 14 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసారు. సో పెళ్లి చేసేసిన తర్వాత తెలిసింది ఏంట్రా అంటే అబ్బాయికి ఏం లేవు. పెళ్ళి అయిన తర్వాత వీడికి తెలిసింది ఏంటంటే వానికి ఈ అలవాటు లేదనేలో వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి, మందు, సిగరెట్ అన్నీ ఉన్నాయంట. మీరు నమ్ముతారా, నాకు ఆవిడ స్టోరీ విన్నప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు రాలేదు, కానీ నాకు అంత భావోద్వేగంగా అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఒక సందర్భంలో ఆవిడ నాకు చెప్పింది ఏంట్రా అంటే, పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇప్పుడు ఆవిడకి 42 ఏళ్ళు, ఇప్పటిదాకా నా మొక్కడు ఒక్కరోజు కూడా నాకు మల్లెపూలు కూడా కొని తీసుకురాలేదు, ఒక శారీ కూడా కొనబెట్టలేదు అన్నది ఆవిడ నాతో. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. మరి ఎట్లా అండి మీరు ఇన్ని రోజులు ఎలా అన్నారు, మీరు సరే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పొచ్చు కదా, ఏమైనా చేయొచ్చు కదా అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, పెద్ద మనుషులు కూర్చోబెట్టి పంచాయతీలు చేయించాం, అన్నీ చేసినా వాడు మారలేదు.
అర్థమైందా? ఇంకోటి ఏంట్రా అంటే, సరే మీకు పుట్టింటికి వెళ్ళొచ్చు కదా అంటే, పుట్టింటికి వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక పూట అన్నం పెట్టి రెండవ పూట 2-3 రోజులు అయిన తర్వాత అంటారంట, నువ్వు ఇట్లా ఇంట్లో కూర్చొని ఫ్రీగా తినడం ఇలాంటి మాటలు అంటారంట. నువ్వు నీ మొగుడి దగ్గరికి వెళ్ళిపో, కష్టమో నష్టమో బతుకుతావో లేకుంటే చేస్తావో వాడి దగ్గరే ఉండిపో, నువ్వు ఇట్లా పుట్టింటికి రావద్దు అంటారంట. ఇలాంటి తల్లిదండ్రులు ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఆవిడ చెప్తా ఉంటే ఆవిడ కళ్ళలో నీళ్ళు జరిగాయి. నాకు టెక్నికల్గా నేను ఏడ్చే మనిషి కాదు కాబట్టి నేను ఏడలేదు, కానీ నాకు చాలా బాధ వేసింది. అరే ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయి ఇష్టం ఉందా లేదని తెలుసుకోకుండా పెళ్లి చేసింది మీరే. పోనీ ఆ పెళ్లి తర్వాత అమ్మాయి నాకు బాగుపడిందంటే పూర్తిగా నాశనం అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నాశనం అయిపోయిన తర్వాత అమ్మాయిని ఒకవేళ మీరు చేసిన ఒక తప్పు వల్ల అమ్మాయి లైఫ్ నాశనం అయినప్పుడు అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి? మీరే. ఇప్పుడు అమ్మాయి మీ దగ్గరికి వస్తే నువ్వు నీ మూడింటికే వెళ్ళు చచ్చిపో అని అంటే అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? నాకు అర్థం కాదు. ఎక్కడ వెళ్తా చెప్పండి నాకు. నేను ఎందుకు ఇప్పుడు అమ్మాయిలకి మీరు బాగా చదువుకోవాలి, మీరు అట్లీస్ట్ అమ్మాయి అన్న తర్వాత ఒక డిగ్రీ అన్నా చేయాలని అమ్మాయిలకి ఎస్పెషల్గా ఎందుకు చెప్తానంటే, వీరాడు ఎందుకు చెప్తానంటే, ఒకవేళ మీ టైం సరిలేక మీ ఇంట్లో మీ పేరెంట్స్ లేకుంటే పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటే పర్లేదు, అత్త ఇంట్లో బాగా చూసుకుంటే పర్లేదు, చూసుకోకుండా పోయిన పక్షంలో అట్లీస్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఒక చదువైనా ఉండాలి, ఒక డిగ్రీ అయినా ఉండాలి. బయట ఏదో ఒక కంపెనీకి వెళ్ళి ఒక జాబ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి, మీకు పిల్లలు వాళ్ళు పోషించుకోవడానికి మీకు ఒక డిగ్రీ అయినా ఉండాలి. చదువు అనేది మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. చదువు అనేది మనిషికి ఒక తోడుగా ఉంటుంది. మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేకున్నప్పుడు చదువు మనకు తోడు. ఒక డిగ్రీ ఉంటుంది, ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో నెలకు 20,000 15,000 సంపాదించుకొని నేను పోషించుకునే శక్తి నీకు ఉంటుంది. అందుకే అమ్మాయిలు చదవాలి. అబ్బాయిలు ఏముందండి, ఎక్కడో చోట మూటలు మోసి బతికేస్తారు, సారీ బాయ్స్ బతికేస్తారు. అమ్మాయిలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే అమ్మాయిలు ఏమవుతారు? రేపు పొద్దున 10th ఫెయిల్ అయిన అమ్మాయిలు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అమ్మాయిలు వాళ్ళ పరిస్థితులు ఏంటి అసలు? వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు పెళ్ళిళ్ళు చేస్తే మీ అదృష్టం, అమ్మాయి అదృష్టం బాగుండి దేవుడు కరుణించి వాళ్ళు బాగుంటే పర్లేదు. ఒకవేళ అమ్మాయి తలరాత బాగలేక పెళ్లి చేసుకున్న సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? మీకు తెలీదు. అందరితో పని కాదు. ఒక ఆడది పెళ్ళి అయిన తర్వాత మొగుడుతో లేకుండా బయట ఉంది, లేకుంటే ఒక ఆవిడ మొగుడుతో డివోర్స్ అయ్యి సింగిల్గా ఉంది, లేకుంటే మొగుడు చనిపోయి సింగిల్గా ఉందంటే చుట్టుపక్కల జనాలు వదిలేయండి, వాళ్ళ ఫ్యామిలీలో జనాలే కుక్కలాగా నక్కలాగా చూస్తారు. అలాంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి ఇదిలో మీరు ఇప్పుడు కూడా 21వ శతాబ్దం, ఆకాశంలోకి రాకెట్లు వదులుతున్నాం, రోబోట్స్ వచ్చేసాయి, సెల్ ఫోన్లు వచ్చేసాయి, కంప్యూటర్లు వచ్చేసాయి, మెట్రో స్టేషన్లు వచ్చేసాయి, మెట్రో రైలు వచ్చేసాయి. ఎంత డెవలప్ అయిన టైంలో కూడా మీరు ఇంకా ఆడపిల్లలను ఫోర్స్ చేసి వాళ్ళ ఇష్టాలు కనుక్కోకుండా పెళ్లి చేసి ఏం సాధిద్దామని నాకు అర్థం కాదు. ఏం సాధిద్దాం? మీరు ఒకటి ఆలోచించండి. మీకు ఇప్పటికి 30-40 ఏళ్ళు ఉంటాయి. మీరు లైఫ్లో అన్నీ చూసేసి ఉంటారు. ఇష్టం ఉండో ఇష్టం లేకో అది మీ తర్వాత అన్నీ చూసేసి ఉంటారు. ఇప్పుడిప్పుడే ఒక 20 ఏళ్ళు, 21 ఏళ్ళు, 22 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉన్న ఒక అమ్మాయి పుట్టింట్లో ఇన్ని రోజులు ఎలా ఉందో మీరు బాగా చూసుకుంటే దట్స్ ఫైన్. కానీ మీరు బాగా చూసుకోకపోయినా ప్రతి ఒక్కరికి ఒక ఆశలు ఉంటాయి కదండి. ఇప్పుడు మనం ఒక అంతెందుకు మీరే ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరో ఒక ఆవిడని చూసో లేకుంటే ఒక పోస్టర్ను చూసో ఏదో ఒకటి చూసో అలాంటి చీర కొంటే ఎంత బాగుంటుంది, ఆ చీర నాకు చాలా బాగుంటుంది అలా అనుకుంటారు. అలాగే అమ్మాయి కూడా అనుకోవచ్చు కదా, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. అమ్మాయి కూడా ఒక ఆశ ఉండొచ్చు కదా. మనిషి అన్నది అందరికీ ఆశలు ఉంటాయండి. వాళ్ళ స్తోమత స్థాయిని బట్టి ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. అలా అమ్మాయి మనసులో ఏముందో ఎవరికి తెలుసు? సంతోషం. అట్లీస్ట్ సిటీస్లో అమ్మాయిలు ఏంటంటే చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు, మమ్మీ నాకు అబ్బాయి ఇలా ఉండాలి, ఇంత చదువుకొని ఉండాలి, ఈ జాబ్ చేస్తుండాలి, ఇంత సంపాదించాలి. పల్లెల సంగతి ఏంటి? అమ్మాయిల సంగతి ఏంటి? చదువు లేని వాళ్ళ సంగతి ఏంటి? 10th క్లాస్ కూడా పాస్ కాని అమ్మాయిల సంగతి ఏంటి? వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? ఇవన్నీ ఎవరు చెప్పుకోరు. అప్పుడు ఏమవుతుంది? మీరు ఈ డ్రామాలు నేను చెప్తున్నాను చూడండి బాయ్స్, అమ్మాయిలు అబ్బాయిలు చెప్తున్నాను చూడండి. మీ ఇంట్లో ఎవరైనా మీ ఇష్టం లేకుండా పెళ్లి చేస్తూ నువ్వు కానీ పెళ్లి చేసుకుంటా మేము చచ్చిపోతావు అంటే చచ్చిపోని అని చెప్పేసి విషయం చేతులు పెట్టేసి మీరు పక్కనకి వచ్చేయండి. అర్థమైంది? ఇప్పుడు ఆల్రెడీ 30-40 ఏళ్ళు లైఫ్ చూసేసి మహా అయితే ఇప్పుడున్న లైఫ్ స్పాన్కి మనం 65 ఏళ్ళు బతుకుతాం.
నాకు తెలిసి, అర్థమైందా? వాళ్ళు ఆల్రెడీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు చూసేసి ఉంటారు, వాళ్ళ లైఫ్ మొత్తం చూసేసి ఉంటారు. ఇక మీద బతకాల్సింది మీరు. ఇంకా మీరు మీరు ఇంకా ఇప్పుడు 20 ఏళ్ళు అంటే మీకు ఇంకా 40 ఏళ్ళ టైం ఉంది, 50 ఏళ్ళ టైం ఉంది. మీ ఆయుష్ ఇంకా గట్టి ఉంటే 20 ఏళ్ళు మీకు ఇప్పుడు ఉంటే మీరు ఇంకా 80 ఏళ్ళ టైం ఉంది మీకు. అర్థమైందా? మీ పేరెంట్స్ బతికితే 10 ఏళ్ళు బతుకుతారు ఎక్స్ట్రా, లేకపోతే 20 ఏళ్ళు బతుకుతారు వాళ్ళు మంచి పనులు చేసి మంచి వాళ్ళు అయి ఉంటాయి. అర్థమైందా? అలాంటి వాళ్ళ కోసం మీరు 80 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవితాన్ని ఎప్పుడు నాశనం చేసుకోవద్దండి. బెదిరిస్తారా? బెదిరించండి. చచ్చిపోతాంటే చచ్చిపోవని చెప్పండి మీరు. అర్థమైందా? మీరు మీ పాటి మీరు చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. నేను చెప్తున్నాను. ఈరోజు నాకు ఏం చెప్పాలనిపిస్తుంది అంటే, మీ డమ్మ కోర్టుకి వెళితే మొత్తం డివోర్స్ కేసు. నేను చెప్తున్నా, అక్కడ 70 కేసులు ఉంటే దాంట్లో 60 కేసులు అరేంజ్ మ్యారేజ్ డివోర్స్ కేసులే. నో ఆఫెన్స్ గైస్, 60 కేసులు అరేంజ్ మ్యారేజెస్. ఎందుకంటే ఈ లవ్ మ్యారేజ్ చేసుకుని నాకు తెలిసి డివోర్స్ దాకా వచ్చేది కూడా చాలా తక్కువ నాకు తెలిసి. అర్థమైందా? మీరు నమ్మరు. మీరు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తారు కదా, జీవితంలో మీకు ఏదైనా అనిపిస్తున్నప్పుడు ఒకసారి ఆ శ్మశానం వైపు వెళ్ళి అక్కడ 10 నిమిషాలు స్పెండ్ చేయండి, కూర్చొని చూడండి, జీవితం ఏంటనేది తెలుస్తుంది. లేకుంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి చూడండి, జీవితం ఏంటని తెలుస్తుంది. లేకుంటే ఒక టెంపుల్కి వెళ్ళి చూడండి, జీవితం ఏంటని తెలుస్తుంది కదా. నేను చెప్తున్నాను, మీరు పెళ్లి చేసుకునే ముందు ఫస్ట్ ఈ మీడియేషన్ సెంటర్స్కి, కోర్ట్స్కి వెళ్ళి చూడండి, అక్కడ డివోర్స్ ఏమేమి జరుగుతాయి, ఆ డివోర్స్ అప్పుడు వాళ్ళు ఏమేమి రీజన్లు చెప్తారు వినండి. మీకు పెళ్ళి అంటేనే విసుగు పుడుతుంది. నేను చెప్తున్నా, అర్థమైందా? ఇంకో విషయం ఏంట్రా అంటే, ఒక మనిషి క్యారెక్టర్కి ఇంకో మనిషి ఎప్పుడు గ్యారెంటీ ఇవ్వలేడు. నేను ఇది రాసి చెప్తాను. అర్థమైందా? ఒక మనిషి క్యారెక్టర్కి ఇంకో మనిషి ఎప్పుడు సర్టిఫికేట్ అస్సలు ఇవ్వలేడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు కూడా తెలియని విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మాయి అబ్బాయి కూడా వాళ్ళ దగ్గర 100% ఓపెన్గా ఉండరు. వీళ్ళు ఎవరి దగ్గర ఓపెన్గా ఉంటారు తెలుసా? వీళ్ళందరికీ ఒక బెస్ట్ ఫ్రెండ్ అని ఒకటి ఉంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటారు. వాళ్ళ దగ్గర మాత్రమే వీళ్ళు 99% ఓపెన్గా ఉంటారు. అర్థమైందా? వాళ్ళకి తెలుసు వీళ్ళేంటి, వీళ్ళ అలవాట్లు ఏంటి, వీళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ అని వాళ్ళకి తెలుసు. పేరెంట్స్ కూడా ఏం తెలియదు. అర్థమైంది? పేరెంట్స్ ఏంట్రా అంటే, మీరు ఇంట్లో ఉన్నంతసేపు మీరు ఎలా ఉన్నారో దాన్ని బట్టి పేరెంట్స్ మీరేంటి అని అంచనా వేస్తారు. మీరు ఇల్లు దాటి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏ అలవాట్లు ఉన్నాయి, మందు కొడతారా, సిగరెట్ కొడతారా, ఎవరినైనా కొడతారా, ఇవన్నీ మీ పేరెంట్స్ చూడరు. ఎవరైనా చెప్తే తెలియాలి తప్ప వాళ్ళకి అస్సలు ఐడియాలో ఉండదు ఇవన్నీ. అర్థమైందా? సో నేనేమంటున్నానంటే, ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఏంటి అనేది 100% ఐడియా ఉండదు. ఒక 50-60% తెలుసుండదు చిన్నప్పటి నుంచి చూస్తుండడం వల్ల, పెంచుండడం వల్ల. ఇంకా ఈ పూజారులు పురోహితులు జాతకాలు అంటారా, అవి ఒట్టు మూఢనమ్మకాలు. ఏంట్రా మూఢనమ్మకాలు అంటున్నావు, నీకు అంత బలుపా అని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు ఈ టెంపుల్ ఏదైతే ఉందో బెంగళూరులో, చాలా చరిత్ర గల టెంపుల్. కొన్ని ఏండ్ల నుంచి ఉన్నటువంటి, అంటే మనకు రాజులు అంటారు కదా, ఆ కాలం నుంచి ఉన్నటువంటి టెంపుల్. ఇప్పుడు ఏంటంటే, పెళ్లికి ముందు మామూలు హిందూ సంప్రదాయంలో ఏం చేస్తారు, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం తీసుకెళ్ళి టెంపుల్లో వచ్చి చూడండి స్వామి అంటారు. లేదా గ్రహాలు నక్షత్రాలని 10/2 2/2 ఏదైతే చెప్పి కథ చెప్తారు. అంటే నాకు నేను నమ్ముతాను దేవుడు ఉన్నాడని, నేను ఇట్లాంటివన్నీ నమ్మకం. అర్థమైంది? ఎందుకంటే ఇప్పుడు కొన్ని మతాల్లో జాతకాలే నమ్మరు, అసలు జాతకాలే రాపించినట్లు. వాళ్ళు వాళ్ళతో ఎట్లా పిల్లలు అవుతారు, ఎట్లా పిల్లలు పుడుతున్నారంటే ఏం చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే అంటే, ఆ జాతకాలు చూసి వాళ్ళు చెప్తారు, అబ్బాయి జాతకం అమోఘంగా ఉంది, అమ్మాయి జాతకం ఇంకా బ్రహ్మాండంగా ఉంది, వీళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు. అంటే స్టార్టింగ్లో సినిమాలు చూసి నేను నమ్మేవాడిని. కానీ ఇవన్నీ నాకు ఎప్పుడు ఇవన్నీ ట్రాష్ అనిపించింది అంటే, కోర్టుకు వస్తారు చూసారా ఈ డివోర్స్ కేసులు అని చెప్పేసి. మీరు నమ్మరు, వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టి చేస్తారో తెలుసా? 20 లక్షలు 30 లక్షలు 25 లక్షలు, కొంతమంది కోట్లు పెట్టి 2 కోట్లు 3 కోట్లు పెట్టి పెళ్లి చేశారు అంగరంగ వైభవంగా. వీళ్ళంతా ఇది చేసే ముందు ఇలాగో ఈ దేవస్థానం, ఈ పురోహితులు పూజారి దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపిస్తారు. ఎట్లుంది జాతకం అంటే, బ్రహ్మాండం ఉంది, అసలు ఇంకా కొట్టే అవడలేదు మిమ్మల్ని దాంట్లో ఏదో చెప్పి పంపిస్తారు వాళ్ళు.
నాకు డౌట్ ఏంటరా అంటే నాకు ఈ మధ్య వచ్చింది ఈ డౌట్ ఇది. ఇప్పుడు ఈ జాతకాలు అవి ఇంత కరెక్ట్గా ఉంటే ఈ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే డివోర్స్కి ఎందుకు వస్తుందని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ముస్లింలకు ఒక చట్టం ఉంది, మహమ్మదీలకు ఒక చట్టం ఉంది, హిందువులకు ఒక చట్టం ఉంది, హిందూ మ్యారేజెస్ యాక్ట్, హిందూ మెయింటెనెన్స్ యాక్ట్, ఇలా రకరకాలు. ఇప్పుడు ఏ రిలీజన్కి ఆచార వ్యవహారాన్ని బట్టి వాళ్ళ డివోర్స్ ప్రొసీజర్ ఏంటి, మెయింటెనెన్స్ ఎట్లా, ఏం కథ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంట్రా అంటే ఇప్పుడు ఈ డివోర్స్ ఫైల్ చేసేటప్పుడు కానీ మెయింటెనెన్స్ ఫైల్ చేసేటప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్ పెడతాం. వాళ్ళ పెళ్లి పత్రిక, తర్వాత వాళ్ళ రిసెప్షన్ జరిగినటువంటివి, ఆ ఫొటోస్ అవి ఇవన్నీ. వీళ్ళంతా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు గుళ్ళో జాతకాలు చూపించి జాతకాలన్నీ బాగున్నాయిన తర్వాత కొంతమంది అప్పులు చేసి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్న భూములు అవి పెళ్లి చేసిన ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత వాళ్ళ జాతకాలు కరెక్ట్గా ఉంటే వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసే ఉండాలి, కానీ ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారు? ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకు నాకు అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ జాతకాలు చూపించారు, జాతకాలు బాగా వచ్చినాయి, మరి ఎందుకు వీళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారంటే నాకు అసలు ఆన్సరే దొరకలేదు. నాకు ఆన్సర్ అంత పట్టలేదు అసలు. అప్పుడు నాకు ఇంకోటి ఏంట్రా అంటే వీళ్ళు డివోర్స్కి దానికి దీనికి వచ్చినప్పుడు వీళ్ళు రీజన్స్ చెప్తారు చూసారా, ఆ రీజన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఈ పుట్టింటికి రాజు సినిమా చూసారు మీరు, అలా ఉంటాయి వీళ్ళు చెప్పే రీజన్స్ అన్నీ. నేనంటే ఈ విషయం మీకు ముందే తెలియలేదంటే లేదు సార్, చూసినప్పుడు చాలా మంచివాళ్ళు అనుకున్నాం, మరి సంబంధం చేసుకున్నప్పుడు మీరు ఎంక్వైరీ చేయలేదా అంటే లేదు మామూలు అంత మంచోళ్ళే అని చెప్పారు. గమనించండి, నేను చెప్పాను ఎవరి క్యారెక్టర్కి ఎవడు సర్టిఫికేషన్ ఇవ్వలేడు, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఇవ్వలేరు. అర్థమైందా? మీరు ఆలోచించాలి కొంచెం. వాడు ఆయన పక్కింటి వాడు చెప్పాడని, మీ పెద్దనాన్నో లేకపోతే మీ బాబాయ్ వాడు చెప్పాడని మీ కూతురి లైఫ్ని మీరు రిస్క్లో పెట్టడం ఏంటని నాకు అర్థం కాదు. ఎంత ఎలా ఉంటుంది నాకు అర్థం కాదు. ఒకసారి ఆలోచించండి. మన దూర బంధువులే ఆయన చెప్పారు అబ్బాయి కుటుంబం చాలా మంచిదంట, నేను వాళ్ళ ఊరు వాళ్ళతో కనుక్కున్నా చాలా మంచిదంట అంటే. ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయంలో కూడా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళి అడిగితే అబ్బాయి ఎలాంటి వాడు అంటే ఎవరైనా కానివ్వండి ఏమంటారు అంటే అయ్యో చాలా మంచోడు పర్లేదు అని అంటారు. ఏదో ఈ అబద్ధాలు చేసి ఒక పెళ్ళైన జనాలు కాబట్టి మనోదరు బాగా ఫాలో అవుతారు. ఏదో ఒకటి చెప్పి అట్లా చేస్తారు వాళ్ళు. ఏదో ఏముందులో మన దగ్గర వచ్చి అడిగినారు, మేము చూసినామా పెట్టినా ఒక మంచి మాట చెప్పేద్దాం అని చెప్పేసి చెప్పేస్తాం. అదే విషయం అమ్మాయిలు కూడా. అమ్మాయి ఏంటంటే పాప దించిన తల పైకి కూడా అవుతుంది. అసలు ఇంట్లో నుంచి బయటకి ఇట్లా చెప్తారు వీళ్ళు. ఇవన్నీ నమ్మకండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మకండి. ఇంకోటి నేను అరేంజ్ మ్యారేజెస్ గురించి చెప్తున్నాను. లవ్ మ్యారేజెస్ దీంట్లో ఇబ్బంది ఎందుకంటే నేను చెప్తాను, లవ్ చేసుకున్న ఫస్ట్ 1 year 6 months 1 year 2 years 3 yearsలో ఆ అబ్బాయి ఏంటని డౌట్ అమ్మాయి తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఏంటో అబ్బాయి మొత్తం తెలిసిపోతుంది. దీనివల్ల వాళ్ళ మీద ఒక పిచ్చ క్లారిటీ ఉంటుంది. పిచ్చ క్లారిటీ అంటే 200% క్లారిటీ ఉంటుంది. వాడు కోపం వస్తే వాడు ఏడుస్తాడా, వాడు మందు కొడతాడా, లేకపోతే ఇంకెవరన్నా కొడతాడా, అమ్మాయి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఈ అమ్మాయికి పీరియడ్స్ అయినప్పుడు తిడుతుందా, లేకుంటే ఏడుస్తుందా, లేకుంటే నన్ను వేసుకుంటుందా అని చెప్పి వారికి ఐడియా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే లవ్ మ్యారేజెస్ వెరీ బెటర్. అంటే నేను ప్రాక్టికల్ చెప్తాను. ఎలాగంటే అబ్బాయి అంటే అమ్మాయికి ఐడియా ఉంటుంది, అమ్మాయి అంటే అబ్బాయికి అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒకరితో ఒకరు ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ మీద ఫుల్ క్లారిటీ ఉంటుంది. వేరే వాళ్ళకి అడగాల్సిన పని లేదు, కనుక్కోవాల్సిన పని లేదు, ఏం పని. ఇంకా ఎక్కువ మాట్లాడితే అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్స్ డీటెయిల్స్ మొత్తం తెలుసుంటాయి. అదేవిధంగా అబ్బాయిలు కూడా ఉంటాయి. అమ్మాయికి ఏది ఇష్టం అసలు, అమ్మాయికి లెమన్ రైస్ అంటే ఇష్టమా, లేకుంటే పిజ్జా తింటుందా, లేకుంటే బిర్యానీ తింటుందా, లేకుంటే ఏంటి మిడ్ నైట్లో ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉందా, లేకుంటే బీచ్కి వెళ్ళాలి, లేకుంటే సినిమాకి వెళ్ళాలి, లేకుంటే ట్రిప్కి వెళ్ళాలి, ఏంటి మొత్తం తెలుసు లవ్ మ్యారేజెస్ అసలు. అర్థమైనా? అదొక మంచి వెసులుబాటు నేను చెప్పడం. ఇప్పుడు దీన్నే లివింగ్ రిలేషన్షిప్ అది ఇది అన్నారు. అంటే పెళ్ళికి ముందు ఇద్దరు ఒకే చోట ఉండి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఒకవేళ అన్ని సెట్ అయితే పెళ్లి చేసుకోవడం అది ఇదే. నేను దాన్ని సపోర్ట్ చేయడం లేదు. కానీ ఒక విషయంలో చెప్పాలంటే ఎవరో ఏంటో తెలియని ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ బంధువులు చెప్పాడనో, బ్రోకర్ చెప్పాడనో, పూజారి చెప్పాడనో పెళ్లి చేసుకొని 1 సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత వాడు మంచోడు కాక, ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగలేక, లైఫ్లో కంటిన్యూ అవ్వలేక డివోర్స్ తీసుకోవడం వల్ల డివోర్స్ తీసుకోవడం కన్నా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. సో అది అవడం వల్ల
సో కాబట్టి కాలం మారింది, కాలంతో పాటు మీరు కూడా మారాలి. అర్థమైందా? ఈ జాతకాలు, ఈ గ్రహాలు, ఈ తోటకూర పప్పులు ఇవన్నీ మీ జీవితాన్ని ఏం బాగు చేయవు. అర్థమైందా? ఒకటి ఆలోచించండి. మీరు ఇప్పుడు ఏదో జాతకాలు అది ఇది అన్నారు, కానీ మనిషి రాతియుగంలో ఉన్నప్పుడు వేసుకోవడానికి బట్టలు, తినడానికి తినలేదు. అర్థమైందా? ఏదో ఆ తర్వాత కొంచెం అడవిలో ఉన్న వాళ్ళు ఒక చోటుకు వచ్చారు, ఒక ఊరు అయింది. నేను ఆల్రెడీ నా ముందు వీడియోలో చెప్పాను అనమాట దీని గురించి. ఆ ఊరిలో ఒక 10 ఫ్యామిలీలు అయినప్పుడు ఒక సమాజం అయింది. ఆ సమాజం అంటూ వచ్చిన తర్వాత కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు మనం పుట్టించాం. అర్థమైందా? మనం వెసులుబాటు కోసం చేసుకున్న వ్యవహారాలు ఇవన్నీ. అర్థమైందా? అవేం పైనుంచి ఏమో ఊడిపడలేదు. అర్థమైందా? మనం పెట్టుకున్న ఆచారాలు కేవలం మనకు వెసులుబాటుగా పెట్టుకున్నాం, కానీ ఇవి ఒకరు మన జీవితాన్ని నిర్దేశిస్తాయా? చెప్పండి. ఎంత తెలివి తక్కువతనం అండి ఇదంతా. ఇప్పుడు ఆచారాలు, సంప్రదాయాలు, జాతకాలు అవన్నీ నిజమే అయితే, ఈ జాతకాలన్నీ చూసి రెండు వైపు ఫ్యామిలీస్ కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకొని ఎందుకు డివోర్స్ దాకా వెళ్తున్నారు? ఏ కారణంతో వెళ్తున్నారు చెప్పండి? ఏదో అదృష్టం. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే, ఇప్పుడు డివోర్స్కి వెళ్తే అట్లీస్ట్ అబ్బాయి రాసిలో సగం మార్క్స్ అంతా రాసి ఇచ్చేస్తారు అమ్మాయికి. మెయింటెనెన్స్ అది ఇది చట్టాలు కూడా అమ్మాయిలకి సాధకంగా కొంచెం మంచిగా ఉన్నాయి. ఇబ్బంది కనుక వచ్చిన ప్రాపర్టీతో అమ్మాయి ఒక బిజినెస్ లేకుంటే ఏదో ఒకటి ఆ డబ్బులు బ్యాంకులో వేసుకొని తన లైఫ్, తన పిల్లల లైఫ్ చూసుకోవచ్చు. అదే ముందైతే మీ కాలంలో అయితే 90s అయితే ఏంటి కదా, అంతే కథ అయిపోయింది, అంతే. ఇంకా కథం, బై బై, గుడ్ బై. సో కాబట్టి జాతకాలు తోటకూర తీసి పక్కన పెట్టేసి ఒక పెళ్లి చేసేటప్పుడు నా ఫస్ట్ సజెషన్ అంటే బాగా తెలుసు వాళ్ళని చేసుకోండి. నువ్వు మీ బంధువుల వాళ్ళని చేసుకోండి. ఫస్ట్ చాయిస్ నేనే కూడా. ఎందుకంటే మీ బంధువుల వాళ్ళు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది క్లోజ్గా. రెండోది, ఆ బ్రోకర్ల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇట్లా చేసి ఈ సంబంధం సెట్ అయితే నాకు ఇటు సైడ్ నుంచి ఒక 20,000, ఇటు సైడ్ నుంచి ఒక 20,000 వస్తుంది. ఇది బ్రోకర్ మెంటాలిటీ. వాడికి మీ కూతురు లైఫ్, మీ కొడుకు లైఫ్ బాగుండాలా, బాగుపడుతుందా, వాళ్ళకి అవన్నీ పట్టం. అర్థమైందా? రేపు పొద్దున్న మీరు అడిగినా కూడా ఏం చెప్తారు తెలుసా? ఏదో బాగుంటారు అని, ఏదో బాగుంటారు అని చెప్పేసి చెప్పినాం, ఇలా అయితే నాకేం తెలుసు అనేస్తారు. వాడు దబాయిస్తారు. ఏం చేస్తావు? నువ్వు ఏం చేయలేవు. వాళ్ళ మీద కేసు కూడా వెళ్ళావు ఎక్కువ మాట్లాడితే. ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఇంకా తర్వాత పూజలు వాళ్ళు ఏం స్వామి అదేమో జాతకం చేసుకుంటే అమోఘం వంటివి, అద్భుతం వంటివి, బ్రహ్మాండం వంటివి, ఈరోజు డివోర్స్ తీసుకుంటున్నారంటే, చూడమ్మా అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని అన్నీ చేస్తాం, కానీ విడిపోవాలని ముహూర్తాలు పెడతాము అమ్మ అంటాడు స్వామి కూడా. వస్తాం స్వామి కూడా అదే అంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ కోర్టు కేసు అని చెప్పినా కదా, స్వామి అరెస్ట్ చేస్తారు. ఆయన కూడా కోర్టుకు పోతే అదే చెప్తాడు, మీ జాతకాలు అన్నీ బాగున్నాయి, ఇంట్లో అటు సైడ్ పెద్ద మనిషి, ఇటు సైడ్ పెద్ద మనిషి వచ్చి మాట్లాడారు, ముహూర్తం పెట్టుకున్నారు, పెట్టించాం, మాదేముంది తప్పు అన్నాడు. తప్పు ఎవరిది? తల్లిదండ్రులు. తప్పు ఎవరిది? బిడ్డది. పిల్లలు కూడా తప్పు. నేను ఎందుకంటానంటే, అమ్మాయి కూడా మీరు కొంచెం కొన్ని విషయాలు మీరు స్వార్థంగా ఉన్నాడు, తప్పలేదు. ఎందుకు స్వార్థంగా ఉండాలంటున్నానంటే, నేను ఏదో మీ డాడీ పరువు లేకుంటే మీ అమ్మ ఏడుస్తున్నాను అది ఇది అని చెప్పేసి మీరు ఇట్లా నిర్ణయం తీసుకుంటే లైఫ్లో మీరు ఏడ్చాలి. అర్థమైందా? ఆల్రెడీ 40 ఏళ్ళు ఉన్న మీ పేరెంట్స్ మహా అయితే 20 ఏళ్ళు బతుకుతారు, తర్వాత వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకోవాలి? మీ మొగుడు చూసుకోవాలి. మీ మొగుడు మంచోడైతే బాగా చూసుకుంటే పర్లేదు. వాడు తాగుడుపోతూ లేకుంటే వ్యసనపరుడు అయ్యి వాడిని మిమ్మల్ని డైలీ టార్చర్ పెడితే మీరు చచ్చేదాకా రోజు వస్తూ ఉంటారు. కాబట్టి మీ విషయంలో స్వార్థంగా ఉండండి, ఏం పర్లేదు, తప్పే లేదు నేను చెప్తాను. అర్థమైందా? నాకు తెలిసి ఈ అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండదు. ఎందుకంటారంటే ఇందుకే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసేగా పెళ్లి చేసేసి లైఫ్ ఏమైనా తలకిందులు అయిపోతే, వచ్చిన సరిగ్గా చూసుకోకపోతే, అట్లీస్ట్ ఆ అమ్మాయికి జాబ్ చదువు ఉంటే ఆ అమ్మాయి తను చూసుకుంటుంది. డివోర్స్ తీసుకున్నా కూడా ఏమి చదువులేదు అనుకోవాలి. మన అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఏం లేదు. తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచించినప్పుడు, ఈ అరేంజ్ మ్యారేజ్ చేసే వాళ్ళంతా కూడా మా బిడ్డ బాగుంది, మంచి బాగుండే వాళ్ళకి ఇచ్చినాం, బాగా రిచ్గా ఉండే వాళ్ళకి ఇచ్చినాం అనుకుంటున్నారు, కానీ మీ బిడ్డ సంతోషంగా ఉంది అనేది మీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలిసి పేరెంట్స్ అంతా ఈ అమ్మాయి పండుగ పుట్టింటికి వచ్చినప్పుడు ఏమో బాగున్నావు అంటే, అమ్మాయి చాలా బాగున్నానమ్మా అని చెప్తారు. నాకు తెలిసి దీంట్లో 60% అమ్మాయిలు అబద్ధం చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి మనుషులు, అమ్మాయిలు కదా సాఫ్ట్ హార్టెడ్. వాళ్ళు కూడా ఏంటరా అంటే,
నా లైఫ్ ఇట్లా అయిపోయింది, ఇది మళ్ళీ మా ఇంట్లో చెప్పి మా పేరెంట్స్ ఈ ఏజ్లో వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని నవ్వుతూ ఏదో అడ్జస్ట్ చేసుకొని చెప్పేస్తారు. కొంతమంది బాగా ఒక 10% మా లైఫ్లో బాగుండొచ్చు మేబీ అన్నీ సెట్ అయ్యి. మీతో అంతా ఏంటంటే నా లైఫ్ ఎట్లా అయిపోయింది, మా పేరెంట్స్ చెప్పి ఈ వయసులో వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలి అనుకుంటారు. ఎంత మంచి వాళ్ళు అసలు. నన్ను అడిగితే తల్లిదండ్రులు పిల్లలే చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే మీకోసం వాళ్ళ ఫ్యూచర్ త్యాగం చేస్తారు, మీకోసం వాళ్ళ సంతోషాన్ని త్యాగం చేస్తారు, మీకోసం వాళ్ళకున్న కోరికలు ఆశలు అన్నీ త్యాగం చేస్తారు. అర్థమైంది? ఇన్ని ఎందుకు త్యాగం చేస్తారంటే మీరు వాళ్ళని కన్నారు అని ఒకే ఒక రీజన్తో. సో దానివల్ల పేరెంట్స్ పెద్ద మనసు, పిల్లలతో పెద్ద మనసు అంటే నేను పిల్లలతో పెద్ద మనసు అంటాను. ఎందుకంటే నాకు తెలిసి ఈ కాలంలో ఎవరు కూడా ఎవరి కోసం ఏది త్యాగం చేయరు. అర్థమైనా? నేనే అనుకో ఐ మీన్ ఇప్పుడు మా అమ్మ వచ్చేసి నేనంటే నీకు ఇష్టం ఉంటే పొంగల్ తినాలంటే నేను తిన్నానే అంటాను. అర్థమైందా? ఎవరి కోసం ఎవరు ఇష్టాలని ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమ ఉంటే ఇష్టం ఉంటే వాళ్ళని బాగా లైఫ్ లాంగ్ బాగా చూసుకోండి. మీరు ఏంటి బాగా మీకు రేపు పొద్దున్న జాబ్ వచ్చి మీరు పెళ్ళి అయ్యి బాగా వాళ్ళు చనిపోయేదాకా బాగా చూసుకోండి, బాగా లగ్జరీగా చూసుకోండి. ఎట్లా అంటే మంచి లైఫ్ ఇవ్వండి. మిమ్మల్ని ఎలా చూసుకున్నారో అంతకు 10 times బాగా చూసుకోండి. అంతేగాని తల్లిదండ్రులు మీద ఇష్టం ఉందని చెప్పేసి మీరు ఇష్టం లేని పెళ్ళి చేసుకోకండి. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే ఈ పెళ్లి విషయాల్లో కూడా అబ్బాయిలు ఉంటారు కదా, అబ్బాయిలు మోస్ట్లీ నాకు తెలిసి చాలా రేర్గా వింటుంటాం. తల్లిదండ్రులు ఫోర్స్ చేయడం వల్ల పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి అనేది చాలా రేర్గా ఉంటాడు. ఎందుకంటే అబ్బాయిలు మన మెంటాలిటీ వేరే ఉంటుంది. ఏంటంటే ఇష్టమైతేనే చేసుకుంటారు, లేకపోతే చేసుకో అనేటట్లు ఉంటారు. ఎవరు కొంతమంది మాత్రం తల్లి చదువు బిడ్డ అంటారే, ఆ బ్యాచ్ మాత్రం కొంచెం ఇంట్లో ఫోర్స్ చేస్తే చేసుకుంటారేమో. నాకు తెలిసి అబ్బాయిలు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి ఇష్టమైన చాయిస్ని తీసుకుంటారు అనుకుంటా. ఇంకా అమ్మాయిలు అంటే ఇంకా వాళ్ళకి అంతే తరతరాలుగా బానిసత్వం నడుస్తూనే ఉంటుంది. ఏం చేస్తాం పాపం. అందుకే అమ్మాయిలు బాగా చదువుకోవాలండి. మీరు బాగా చదువుకొని మీకు ఒక ఇండిపెండెన్స్ వచ్చింది అనుకోండి, మిమ్మల్ని ఎవరు ఏది డిక్టేట్ చేయలేరు, మీకు ఎవరు ఆర్డర్స్ ఇవ్వలేరు. అర్థమైందా? ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఒక అమ్మాయి కనీసం ఒక 10th class కూడా పాస్ కాకపోకుండా ఇంట్లోనే ఉండే అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే అమ్మాయి ఏం చేస్తుంది? మ్యాక్సిమం తలంచుకొని తల కట్టించుకుంటుంది. అదే ఒక డిగ్రీలో మాస్టర్స్ చేసిన అమ్మాయి ఒక నెలకి ఒక 50,000 సంపాదించే అమ్మాయి ఇంట్లో తనే అంత పోషించే అమ్మాయి దగ్గర అదే పేరెంట్స్ వాళ్ళు ఫోర్స్ చేయమనంటే చేయలేరు. ఎందుకు చెప్పండి? ఏమైనా ఫోర్స్ చేస్తే ఆ పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే వీళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? అమ్మాయికి చదువు ఉంది, జాబ్ ఉంది, బయటకు వెళ్తే బ్రహ్మాండం బతుకుతుంది. అర్థమైందా? ఇంకా మేము చేసే ఖర్చు కూడా మిగిలిపోద్ది అమ్మాయికి. సో అందుకే నేను చెప్తున్నాను, అమ్మాయిని చదువుకోండి. అబ్బాయిలు రండి మరొక కొడుకులు ఏదో ఒక కూలి పనులు 4 పనులు చేసి వాళ్ళు అట్లా గడిపేస్తారు. అమ్మాయిలు మీరు బాగా చదువుకోవాలి. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే అమ్మాయిలు పెళ్ళి అయ్యే వరకు పేరెంట్స్ మీద ఆధారపడాలి, పెళ్ళి అయిన తర్వాత మొగుడు మీద ఆధారపడాలి, ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ బిడ్డ మీద ఆధారపడాలి. అర్థమవుతుందా? సో నాకు కొన్ని విషయంలో చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనకి ఇంత చేసే ఆడవాళ్ళ కోసం మనం మాహితి ఏం చేయగలం చెప్పండి. ఇప్పుడు మన తల్లికి, మన చెల్లికి, మన భార్యకి మనం మహా అయితే ఏం చేయగలం? వాళ్ళని బాగా చూసుకోవడానికి ఏం చేయగలం? ఒక ఆడదాని సంతోషానికి వెలకట్టే ఏది కూడా ఈ భూ ప్రపంచం మీద లేదు. ఏ మగాడు కూడా ఒక ఆడ మనిషి సంతోష పెట్టే ఏదైతే ఉందో దాన్ని దేంతో కొనలేడు, అసలు కొనలేడు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను ప్రాణంగా పెట్టి ప్రాణంగా చూసుకొని పెంచిన తల్లికి నువ్వేమి ఇవ్వగలవు? పెరిగిన తర్వాత తల్లిని బాగా చూసుకోవడమే నువ్వు వాడికి ఇచ్చే ప్రేమ. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అన్నయ్య అంటూ తమ్ముడు అంటూ తల్లిదండ్రుల తర్వాత నేను బాగా ప్రొటెక్ట్ చేసే అక్కకో చెల్లెకి నువ్వేమి ఇవ్వగలవు అంటే నువ్వు పెద్దవాడే తర్వాత వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం. ఏ ఊరో ఏ ఇల్లు తెలియదు, నేను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి నీ వంశవృక్షాన్ని విస్తరించి నీ కష్టమైన సుఖాల్లో తోడుగా ఉండి నీకు సపోర్ట్ చేస్తే భార్యకి నువ్వేం చేయగలవు అంటే ఏం చేస్తావు? వాళ్ళని బాగా చూసుకోవడం తప్ప. ఒక ఆడదాని కన్నీటికి, ఒక ఆడదాని సంతోషానికి వెల కట్టగలిగే స్థితిలో ఏ మగాడు కూడా ఎప్పుడు ఉండలేడు. వాళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళకి మనం ఏం చేయలేము. వాళ్ళని సంతోషపెట్టే స్థాయి కూడా మనకు ఉండదు. అర్థమైందా? డబ్బులు అవి కాదు, డబ్బులు మెటీరియల్ థింగ్స్ కాదు. కొన్ని కోట్లు ఉండేవాళ్ళు కూడా ఒక
సంతోషం లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే డబ్బు అనేది ఎప్పుడు మనిషికి సంతోషాన్ని ఇవ్వదు. డబ్బు అనేది ఎప్పుడు కూడా మీకున్న ప్రేమని ఆప్యాయతని కొనలేదు. జస్ట్ మెటీరియల్ అంతే, అర్థమైనా? ఈ డబ్బులు చీరలు అవి ఇవన్నీ డబ్బులు అయిపోతుంది. ఈరోజు నువ్వు బ్యాంకులో వేస్తావు, కరెక్ట్గా సంవత్సరానికి అయిపోతాయి. చీరలు బట్టలు కొనుక్కుంటావు, మహా అయితే ఒక 6 నెలలు పడతావు, తర్వాత మాసిపోతాయి, పాత పడిపోతాయి. మరి ఏంటి? ప్రేమ, అనురాగం, ఆప్యాయత, గౌరవం, అర్థం చేసుకునే గుణం, వాళ్ళ మాటకి విలువనిచ్చే ఒక బుద్ధి, ఇది ఒక అమ్మాయి, ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి, ఒక భార్య, ఒక మగాడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఇది ఇచ్చే స్థాయిలో ఉన్నాం అనుకో, ప్రపంచంలో నీకన్నా ధనవంతుడు కానీ, ప్రపంచంలో నీకన్నా అదృష్టవంతుడు కానీ ఎవ్వరు లేరు. అర్థమైందా? సో కాబట్టి అందుకే ఏమంటారు, అది ఆడదాని ఊరికే పోదు అంటారు కదా. నాకు అనిపిస్తుంది, ఇన్ని పెళ్ళిళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్లు ఇష్టం లేకుండా చేస్తున్నారు అమ్మాయిలకి. ఆ అమ్మాయిలు ఏడ్చిన ప్రతిసారి, వాళ్ళు బాధపడిన ప్రతిసారి, వాళ్ళు కుంగిపోయిన ప్రతిసారి ఆ కర్మ అనేది వాళ్ళ పేరెంట్స్కి తగులుతుందా తగలదా అనేది నాకు ఎన్నిసార్లు వచ్చింది ఆ థాట్. అసలు నేను ఇప్పుడు ఈ అరేంజ్ మ్యారేజ్ డివోర్స్ కేసెస్ నేను చూసినప్పుడు వాళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే, మా తల్లిదండ్రులు పెళ్ళి అయిన తర్వాత మాకు సపోర్ట్ చేయట్లేదండి. ఏమనంటే కస్టమర్ ఈ 3 రోజులు ఇంట్లో నువ్వు చచ్చిపోవడం అప్పుడే చచ్చిపోగానే మా ఇంటికి రాదు అనేస్తారు అని అంటారు. అలాంటి ఒక ఆడబిడ్డ లైఫ్ని కానీ, ఒక అబ్బాయి లైఫ్ని కానీ నాశనం చేసిన పేరెంట్స్, అలాంటి వాళ్ళు అసలు ఎలా వాళ్ళు అలాంటి వాళ్ళు ముద్ద ఎలా తిరుగుద్దో నాకు అర్థం కాదు. అన్ని కర్మలో కానీ ఈ కర్మ చాలా పెద్దది. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి దేవుడు ఎలాంటి చదివిస్తాడో ఏమో మరి, నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత మీరు రియలైజ్ అయిపోయి మంచి వాళ్ళు అయిపోయి దేవుడిని భజన చేసినంత మాత్రాన మీ కర్మలో మీరు చేసిన పాపాలు ఏం పోవు. అర్థమైనా? చేసిన పనికిమాల పనులను చేసేసి ఇంకా లాస్ట్ దశలో కాషాయం బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి రోజు 10 సార్లు గుడికి వెళ్ళి పూజలు చేసినంత మాత్రాన మీరు చేసిన కర్మలు పాపాలు ఏం పోవు. గుర్తుపెట్టుకోండి. చేసిన ఫుడ్ ఫండ్లను చేసేసి వారానికి 10 గుళ్ళు తిరిగితే ఏం ప్రయోజనం? దేవుడు మీ అంత ఎర్రపప్పేం కాదా? దేవుడు చాలా తెలివివాడు. మీరు ఏదో నెయ్యితో దీపాలు వెలిగించినంత మాత్రాన దేవుడు మీకు మంచి చేస్తాడు అనుకుంటే అది మీ మూర్ఖత్వం. దేవుడికి ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు, మా క్లారిటీ ఉంటుంది. సో కాబట్టి మీ పెద్దరికం అవి ఇవి ఒక మనిషి జీవితాన్ని బాగుపడడానికి, ఒక మనిషి జీవితాన్ని మెరుగుపరచడానికి దోహదపడాలి. కానీ మీ పరువు, మీ పెద్దరికం, మీ కుటుంబ గౌరవం అవి ఇవన్నీ కూడా పనికిమాల వ్యవహారాలు. ఇవన్నీ అర్థమైందా? పనికిమాల వ్యవహారం. ఇంకోటి ఏంటంటే, ఎవరి క్యారెక్టర్కి ఎవరు సర్టిఫికేట్లు ఇవ్వలేరండి. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం. మహా అయితే ఏదో తెలిసిన అమ్మాయిని మంచోడు అంటారు, చూసిన అమ్మాయి అని చెప్పేసి చాలా మంచి అమ్మాయి అంటారు. కానీ ఎవరి క్యారెక్టర్ ఏంటనేది వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. నేను చెప్పాను చూడండి, 100% మనం ఏంటి అనేది మనకు తప్ప మన ఇంట్లో వాళ్ళకి, మన బంధువులకి ఎవ్వరికి తెలియదు. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ అవతల వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం మానేయండి. అర్థమైందా? ఆడ మంచోడు చెట్టోడు సర్టిఫికేషన్ మానేయండి. ఆ అమ్మాయి అలాంటిది ఇలాంటిది వదిలేసేయండి, మనకు అనవసరం. అర్థమైందా? సో కాబట్టి ఇలా అన్నీ జరుగుతున్నాయి. మీరు కొంచెం ఆలోచించండి, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, రేపు పొద్దున మీ అమ్మాయి లైఫ్, మీ అబ్బాయి లైఫ్ నాశనం అయిపోతే లైఫ్ లాంగ్ బాధపడేది మీరు తప్ప మీ పక్కింటి వాళ్ళు, మీ బంధువులు కాదు. అర్థమైందా? రేపు పొద్దున అందరూ చేతులు దులిపేసుకుంటారు. ఎలా తెలుసా? ఏదో బాగుంటామని చెప్పేసి చెప్పినాం, సంబంధం చూపిస్తాం, ఇట్లయిందని మాకేం తెలుసు అనేస్తారు. అంతెందుకు మీ అమ్మదానులే అనేస్తారు. ఏదో బాగుంటామని వాడికి ఇచ్చి చేస్తుంది, వాడు ఇట్లా అవ్వడని మాకేం తెలుసు అనేస్తారు. అప్పుడు ఎవరి జీవితం నాశనం అవుతుంది? మీ జీవితం. సో కాబట్టి వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు అనే కాదు. మీరు ఇష్టపడి, నేను కూడా ఏమన్నాడు, ఇష్టపడి ఎన్నిసార్లు ఎన్ని అన్నా, మీ ఇష్టమైన వ్యక్తితో, మీరు ఇష్టపడిన వ్యక్తితో, మీకు ఇష్టమైన మీ ఇంట్లో మీరు అన్నం సాంబార్ తిన్నా కూడా బిర్యానీ లాగానే ఉంటుంది. అదే మీకు ఇష్టమైన ఒక వ్యక్తితో
కష్టంగా ఉంటూ 5 స్టార్ హోటల్లో డెలీషియస్ ఫుడ్ తిన్నా కూడా మీకు నచ్చదు. అర్థమైందా? సో కాబట్టి మీ చాయిస్ అనేది మీ లైఫ్ నిర్ణయిస్తుంది. అదొక మంచి చాయిస్ అయితే మీ లైఫ్ బాగుంటుంది. అదొక రాంగ్ చాయిస్ అయితే మీ లైఫ్ మీతో పాటు 2 కుటుంబాలు నాశనం అవుతాయి. ఇది పేరెంట్స్కి చెప్తున్నాను, పిల్లలకు కూడా చెప్తున్నాను నేను. సో కాబట్టి పెళ్ళిళ్ళ విషయంలో కొంచెం చూడండి, ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి. ఒకసారి జీవితం నాశనం అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేమంటే, కాలం ఒకసారి పరిగెట్టిన తర్వాత కాలాన్ని వెనక్కి తీసుకురాలేము. ఇమాజిన్ ఒక 18 ఏళ్ళ ఒక అమ్మాయి, 20 ఏళ్ళ ఒక అమ్మాయికి పెళ్ళయి ఆ అబ్బాయికి అమ్మాయికి సెట్ కాక ఆ అమ్మాయి వచ్చి పుట్టింట్లో ఉండిపోయింది అనుకోండి. వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్గా 3 పూటలు తినగలుగుతారా? వాళ్ళు కనీసం నిద్రైనా పట్టదు. రోజు నిద్ర లేకుండా కొంతమంది ఏడుస్తారు కూడా, నా బిడ్డ లైఫ్ ఇట్లా నాశనం అయిపోయింది. ఏడవలసిన పని లేదు. ఈ ఏడ్చే పని వదిలిపెట్టేసి ఆ డెసిషన్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించండి. అర్థమైందా? అరే నా బిడ్డ నేను గీసిన గీతకి ఈ డైలాగ్ గుర్తున్నట్లా, నేను గీసిన గీత కూడా దాటి వెళ్ళదు, నా కొడుకు నేను చెప్పిన మాట జవదాడు అంటే అది మీ గొప్పతనం కాదు. మీ గొప్పతనం కానే కదా. మీకు సిగ్గుండాలి అలా డైలాగ్ చెప్పడానికి. 10 మందిలో ఇలాంటి మాటలు మాట్లాడే మీకు సిగ్గుండాలి. ఒక 18 ఏళ్ళ అమ్మాయి, ఒక 20 ఏళ్ళ అబ్బాయి 10 మందిలో వాళ్ళ తల్లిదండ్రుల పరువు కోసం వాళ్ళకి ఇష్టం లేకున్నా, ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఏదో మాట ఇచ్చారని దాన్ని పాటిస్తున్నాడంటే అది వాడి గొప్పతనం. అది అమ్మాయి గొప్పతనం, మీ గొప్పతనం కాదు. అర్థమైందా? పెద్దరికం అనేది ఏదైనా ఉందంటే పిల్లల మనసుని అర్థం చేసుకోవడమే పెద్దరికం. అర్థమైందా? ఇది పెద్దరికం. ఒకసారి ఆలోచించాను మీరు. ఒక 50 ఏళ్ళ ఒక మనిషి, ఒక పెద్ద ఆయన ఏదో ఒక భావోద్వేగంలో నా కూతురికి నేను ఇక్కడే ఇచ్చి పెళ్లి చేస్తాను, వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నప్పుడు ఒక 18 ఏళ్ళు ఒక పిల్ల, ఆ అమ్మాయికి అసలు జీవితం అంటే ఏమో తెలియదు, అసలు లైఫ్ ఎలా ఉంటుందని ఏం తెలియదు, అవగాహనే ఉండదు ఆ అమ్మాయికి అసలు. అలాంటి పిల్ల తలంచుకొని తాళి కట్టించుకుందంటే కదా, అది ఆ పిల్ల గొప్పతనం. మీరు మీ తరాలు ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకున్నా మీరు చేసిన పాపాలు అది అమ్మాయి గొప్పతనం. అర్థమైందా? నా కొడుకు నేను ఇక్కడే పెళ్లి చేస్తాను, వాడు నా మాటే వింటాడంటే వాడి గొప్పతనం. మనకి ఇష్టం లేకున్న కలర్ షర్టే వేసుకోం మనం. అలాంటిది మనకి ఇష్టం లేని ఒక మనిషి మనకు అస్సలు వాడు ముక్కు మొహం కూడా తెలియదు. ఈ అరేంజ్డ్ మ్యారేజ్ ఇంకో చెత్త అంటే పెద్ద చెత్త ఏంట్రా అంటే, వాడు ఎవ్వరు ఏంటని తెలియని అప్పుడు తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టేసి అమ్మాయిని బొమ్మలా రెడీ చేసి ముందు కూర్చోబెట్టేస్తారు. ఎంత ఆక్వర్డ్ సిచ్యువేషన్ అంటే, ఎంత ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి మీరు. ఎప్పుడో ఏంటో తెలియదు, ఆయన ముందుకెళ్ళి కూర్చోబెట్టేసి ఆ తర్వాత అమ్మాయిని అడుగుతున్నాడు సరిగ్గా. ఇప్పుడైతే అది కొంచెం ట్రెండ్స్ మరి అబ్బాయి నచ్చాడా, అమ్మాయికి నచ్చిందని అడుగుతున్నారు కానీ ఇంతకుముందు అడిగేవాళ్ళు కాదు. అమ్మాయికి ఏముంది, అమ్మాయి లోపలికి వెళ్తుంది, మనం మాట్లాడుకున్నాడు, మీరేంది పీకే నాకు అర్థం కాదు. అట్లా చేసి అసలు ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటారో తెలుసు. పెళ్ళి అయ్యే ముందు అందరూ బాగా డ్రామాలు వేస్తారండి. నేను చెప్తున్నాను, చాలా మంచి డ్రామాలు వేస్తారు అంతా. పెళ్ళి అవ్వక ముందు, పెళ్ళి కాబోయే ముందు మంచి ఆస్కార్ పర్ఫార్మెన్సెస్ అని ఇస్తారు. పెళ్ళి అయిన తర్వాత రియాలిటీ అనేది ఒకటి తెలుస్తుంది మీకు. అర్థమైందా? ఆ రియాలిటీ వచ్చిన తర్వాత దాన్ని తట్టుకొని నిలబడే శక్తి మీకు ఉండాలి. లేకపోతే కోర్టుకు వచ్చి నిలబడతారు, లేదంటే లాయర్ ముందు నిలబడతారు వచ్చి. సో కాబట్టి కొంచెం పిల్లలు పెళ్లి చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. అర్థమైందా? ఎన్ని డివోర్స్ కేసులు అండి, 1 2 అబ్బా. ఆ కోర్టులో వీళ్ళు చెప్పే రీజన్స్ చెప్తుంటే, అరే ఇంత కష్టం ఉన్నప్పుడు అసలు మీరు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు అబ్బా అనిపిస్తుంది. మేము ఎక్కడ చేసుకున్నాం సార్, మాకు ఫోర్స్ చేస్తారు సార్ ఇంట్లో అంటారు వాడు. పాపం కొంతమంది పిల్లలు వేసుకొని వస్తారు కోర్టుకి.
కొంతమంది పాపం వర్క్ చేసేవాళ్ళు పాపం పొద్దున్నే లంచ్ బ్యాగ్ అంతా మొత్తం వేసుకొని వస్తారు. అసలు ఏం చేసేది చెప్పండి? ఒకరి ఒక ఒక మీ పెద్దతనం అనే ఒక మూర్ఖత్వం వల్ల 2 జీవితాలు నాశనం అవుతాయి. దానివల్ల ఒక ఎంటైర్ జనరేషన్ నాశనం అయిపోతుంది. ఒక ఎంటైర్ జనరేషన్ నాశనం. అసలు ఇంతకుముందు 90s డివోర్స్ కేసులు అసలు ఉండేవా? ఉన్నా కూడా చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది. వాళ్ళని ప్రోగ్రామ్ చేసేసి ఉంటారు చిన్నప్పటి నుంచి. కష్టమైన సుఖమైన నీ భర్తే నీకు దైవం, ఈ డైలాగులు చెప్పి ప్రోగ్రామ్ చేసేసి ఉంటారు. కుకింగ్ పేర్లో పడి ఉండాలని. ఇప్పుడు 21వ శతాబ్దంలో అమ్మాయిలు అలా లేరు, రెబల్స్లా ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారు, సోషల్ మీడియా ఉంది, వాళ్ళు చూస్తున్నారు డైలీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఐడియా ఉంది. వాళ్ళు ఇలా మీ మొగుడు మీ మీద చేతితే మీరు అని చెప్పేసి మీరు ఎక్స్ప్రెషన్ పెడతారేమో, కానీ ఈ కాలం అమ్మాయిలు ఎవరు ఉండరు. ఏంది చేయొద్దు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతాం అంటారు. చదువు అవగాహన, హక్కులు, రైట్స్ ఏమీ తెలుస్తాయి వాళ్ళకు. అర్థమైందా? మీరు చేసిన చెత్త పని వాళ్ళు ఎందుకు భరిస్తారు? మహా అయితే ఒక సంవత్సరం 2 ఏళ్ళు చూస్తారు ఇప్పుడు మారతాడని. మారలేదంటే డైరెక్ట్ పోయి డివోర్స్ ఫైల్ చేసి పడేస్తారు. అంతే. మీరు ఒకటి ఆలోచించండి. పెళ్లి చేసినప్పుడు మీ 7 తరాల బంధువులు పిలిచి మీరు పెళ్లి చేస్తారు కదా, అదే అమ్మాయి రేపు పొద్దున్న డివోర్స్కో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందని ఎక్కడ పోతుంది మీ పరువు? ఈ తల తీసి పెట్టుకుంటారా మీరు? ఎక్కడ పెట్టుకుంటారు? సో కాబట్టి ఇదే అంత పరువు అనుకున్నప్పుడు మీ పరువు అనేది అక్కడ కూడా రాదు. అక్కడ కూడా ఆలోచించాలి మీరు. అర్థమైందా? నేను చెప్తున్నాను, ఒక అమ్మాయి సంతోషంగా ఉందా లేదనేది ఆ అమ్మాయికి తప్ప వేరే ఎవ్వరికి తెలియదు. పేరెంట్స్ ఏంటి, మహా అయితే డైలీ పొద్దు 10 సార్లు ఫోన్ చేసి ఏమా బాగున్నావా, అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా, ఆ టైంకి తింటున్నావా అంటాం. అంతేకాని రాత్రి వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తామా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా? వాళ్ళు ఒకే బెడ్ మీద పడుకుంటారా, లేకుంటే సెపరేట్గా పడుకుంటారా, లేదా ఒకే చోట పడుకున్నా ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉన్నారా? మీ అమ్మాయి కానీ అక్కడ అసలు సంతోషంగా ఉందా లేదా? మీ అల్లుడు మీ అమ్మాయిని ఎలా చూసుకుంటున్నాడు, అంటే మీ అమ్మాయి నటిస్తోందా లేకుంటే ఏంటి అనేది మీకు ఎలా తెలుస్తుంది? మీ జన్మనిచ్చిన తల్లి తండ్రి కూడా వెళ్ళిన తర్వాత అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళలేరు. అలాంటప్పుడు నువ్వు ఎలా చెప్తావు మీ అమ్మాయి సంతోషంగా ఉందని? ఏ నమ్మకంతో చెప్తావు? నేను చెప్తున్నా చూడండి, అమ్మాయిలు మీకు దండమే బాబు. మీరు వాళ్ళ అమ్మాయిని మీరు నేను ఇప్పుడు చూస్తున్నానంటే అమ్మాయిలని ఎలా అంటే, మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉంటే చాలు, నాకేం ఆశలు ఏం లేవు, నేను వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే చేసుకుంటాను. అమ్మాయిలు ఇప్పుడు కూడా ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. అదృష్టం చేసి అలాంటి పిల్లలు మీకు పుట్టాలంటే, అలాంటి ఆడపిల్ల మీ ఇంట్లో పుట్టిందంటే మీరు అదృష్టం చేస్తున్నారు. అర్థమైందా? అట్లాంటి బిడ్డ ఉన్నప్పుడు మీరు మహా అయితే మనం ఏమి ఇవ్వగలం మన పిల్లలకి? ఏమి ఇస్తారు మీరు? ఏమి ఇస్తారు? ఒక మంచి భర్తను, ఒక మంచి భార్యని ఇస్తారు అంతే. అది కూడా వాళ్ళకి ఇష్టమైన చోట వాళ్ళకి ఇష్టమైన పర్సనే వస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా, సంతోషంగా ఉంటారు కదా. ఈ డివోర్స్లు, మెయింటెనెన్స్లు, అవి ఇవి అని మీకు తెలియదండి. ఒక్కసారి డివోర్స్ కేసులు అవి పడితే అలా సాగుతూ ఉంటాయి. 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాయి కేసులు, కొన్ని కోట్లు. జడ్జికే ఉండకూడుతుంది ఆ ఫైల్ చూస్తే. 6 ఏళ్ళ నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది మ్యాటర్ అని. అలాంటివన్నీ ఉన్నాయి. సో కాబట్టి మీ మూర్ఖత్వానికి పోయి మీ పిల్లలకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ లైఫ్ నాశనం అయిపోయి అదేం దరిద్రమో ఏంటో ఇప్పుడున్న సొసైటీలో డివోర్స్లే ఎక్కువ జరుగుతున్నాయి. అది కూడా అరేంజ్డ్ మ్యారేజెస్లో. మీ జాతకాలు, మీ స్వాములు, మీ పురోహితులు అంత పవర్ఫుల్ అయితే ఎందుకు జరుగుతున్నాయి డివోర్స్లని చెప్పండి? జాతకాలు తోడు తీసి పక్కన పడేయాలి, పనికిరాని ఎవ్వరు అని. అసలు ఎంత మూర్ఖులు మీరు, అసలు నాకు అర్థం కాదు. అంటే ఒక అమ్మాయి చూసినప్పుడు ఆ అమ్మాయి గుణం ఎటువంటిది, అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, ఎలాంటి పిల్ల అనేది అది చూడండి మీరు. ఒక అబ్బాయిని చూసినప్పుడు వాడు చదువుకున్నాడా లేదా, వాడు ఏంటి, వాడు మీ పిల్లలు బాగా చూసుకుంటాడా లేదా అది చూడండి మీరు. ఈ జాతకాలు గోడేంటండి, చెత్త పనికి మానే జాతకాలు. దేవుడు ఒకటి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. సో కాబట్టి ఇవన్నీ మానేసి ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు 10 లక్షలు ఖర్చు పెడుతున్నామా, 50 లక్షలు ఖర్చు పెడుతున్నామా, ఎంత బంగారం పెడుతున్నాయి కాకోకుండా
మన బిడ్డకి ఇష్టమైన పెళ్లి చేస్తున్నామా, మన అబ్బాయికి ఇష్టమైన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నామా, వాళ్ళకి ఇష్టం ఉందా, అది ఆలోచించి పెళ్ళిళ్ళు చేయండి. డివోర్స్ రేట్లు కొంచెం తగ్గించండి. మాకు ఫీజులు తక్కువైనా పర్లే. నాకు ఎవరైనా కానీ ఏమనుకుంటారండి, ఒక 2 కుటుంబాలు బాగుండాలని అందరూ అనుకుంటారు కదా. మేము కూడా ఇప్పుడు ఏంటంటే పోలీసులు కూడా ఎప్పుడు క్రైమ్ రేట్ తక్కువ కావాలని కోరుకుంటారు, ఎక్కువ కావాలని ఎప్పుడు కోరుకోరు. అదేవిధంగా మేము కూడా ఏం కోరుకుంటాం, కోర్టులు కూడా ఒక డివోర్స్ పిటిషన్ వేసుకొని ఎవరైనా వస్తే ఒక సంవత్సరం టైం ఇస్తారు వాళ్ళకి. ఆ సంవత్సరంలో ఒకవేళ కాంప్రమైజ్ అయ్యేటప్పుడు అవ్వండి అని. కోర్టు కూడా ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుంది తప్ప విడగొట్టడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయదు. ఎంత గొప్ప విషయం చూడండి. సో కాబట్టి మీరు ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ రివ్యూ చేసేటప్పుడు జాతకాలు అవి కాదు, ఇద్దరు మనసులు కలిసాయా, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు అది చూడండి. జాతకాలు కలిసినంత మాత్రం ఎవరు టాటా బిర్లాలు అయిపోరు, అర్థమైందా? ఎవరేమి షాజహాన్ ముంతాజ్ ఏమైపోరు, అర్థమైందా? మనసులు కలవాలి. ఇక్కడ ఎదురు చూసినా దీనికన్నా పెద్దది ఏది లేదు, దీనికన్నా గొప్పది ఏది లేదు. సో కాబట్టి మనసు చెప్పినట్టు ఉండండి. మీ ఎదుటోడో ఆ జాతకాలో ఆ చెదారం అవన్నీ నమ్మకండి, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా వీడియో చూసినందుకు. ఈ మధ్య కోర్టులో ఇవన్నీ చూసి నాకు అనిపించి వీడియో చేశాను నేను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. అట్లీస్ట్ ఈ వీడియో అట్లీస్ట్ ఒక 1% జనాన్ని మారిస్తే కూడా నాకు సంతోషమే. నా పర్పస్ కూడా అదే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. జై హింద్.